నార్మల్గా ఇప్పుడు సింగర్స్ కానీ మనము రైటర్స్ కానీ లేకపోతే లిరికిస్ట్ కానీ వీళ్ళందరూ ఉంటారు కదా. సో చాలామంది వద్దాము అనుకుంటే చాలామంది భయపడుతూ ఉంటారు, ఎట్లుంటుందో ఏమో అంటారు. అప్కమింగ్ ఫెలోస్కి ఏమని చెప్తారు మీరు? డెఫినెట్గా అంటే నేను ఒకటి చెప్పే ఉద్దేశం ఏంటంటే అంటే కళారంగంలో ఏ ఫీల్డ్ అయినా అంటే మ్యూజిక్ అనే కాదు, యాక్టింగ్ అనే కాదు, నా ముందే మీలాంటి వాళ్ళు నిదర్శనం ఉన్నారు ఆల్రెడీ, నేను స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు. సో ఈ రోజున మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామని అనుకున్నా మనస్ఫూర్తిగా చేసేసి మనం ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తే ఏమవుతుందనే తర్వాత నాకంటే మీరు ఇంకా బాగా చెప్తారు. సో మనకి ఈ ముందు కంటే ఇప్పుడు రకరకాల ఆప్షన్స్ పెరిగినాయి అని చెప్పి నా ఉద్దేశం. సో మనం ఎంత ధైర్యంగా మనం ఉంటే దాని తగ్గట్టు మనకు అవకాశాలు వస్తాయి. సో అట్లానే మీలో టాలెంట్ని మాత్రం మీరు అసలు దాచుకోవద్దు, అండ్ డౌట్ మాత్రం అసలు వద్దు. మీరు ఎంతమంది ఏం చెప్పినా మీరు నమ్మిందే మీకు కరెక్ట్ అందరికంటే. సో సెల్ఫ్ బిలీఫ్ చాలా ఇంపార్టెంట్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. సో వరుసగా మీకు గామా అవార్డ్స్ వస్తున్నాయి. సో గామా వాళ్ళకి ఏం చెప్తుంటారు? గామా నేను ముందు చూసినప్పటికీ ఇప్పటికీ ఎగ్జిక్యూషన్ పరంగా తర్వాత అన్నీ వాళ్ళు అంటే వాళ్ళ ప్యాషన్ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది, చాలా ఇంప్రూవ్ చేశారు. సో ఇట్లానే ఇది మన అంటే ఈవెంట్ ఇంతింతై. సో అట్లా ఇంకా ఈ అంటే ఇయర్స్ పాస్ ఆన్ అవుతున్న కొద్దీ చాలా పెద్దగా అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.